హలో గాయ్స్, మనకి నిన్న ఇండియా స్క్వాడ్ని అనౌన్స్ చేసిన తర్వాత మరి కొంతమందికి కొన్ని డౌట్స్ అరైజ్ అవుతా ఉన్నాయి. అదేంటంటే 18 మెంబర్స్ని సెలెక్ట్ చేశారు, కానీ దాంట్లో కొంతమంది ప్లేయర్స్ శ్రేయస్ అయ్యర్, షమి, అక్షర్, సర్ఫరాజ్ ఖాన్, సో వీళ్ళు ఎందుకు లేరు అనేది చాలామందికి ఒక డౌట్స్ అరైజ్ అవుతూ ఉన్నాయి. అయితే మరి వీళ్ళందరి గురించి సపరేట్గా మాట్లాడుకుందాంలే, కానీ ఫస్ట్ వచ్చేసరికి ఈ వీడియోలో సర్ఫరాజ్ ఖాన్ గురించి మాట్లాడదాం. అయితే ఇక్కడ సర్ఫరాజ్ ఖాన్ని ఎందుకు పక్కన పెట్టారు అనేది మనం మాట్లాడే కంటే అసలు అజిత్ అగార్కర్ ఏం చెప్పాడు దీని గురించి అనే దాని గురించి క్లియర్గా మాట్లాడదాం. అయితే అగార్కర్ చెప్తుంది ఏంటంటే, మనకు అంతకు ముందు న్యూజిలాండ్తో సిరీస్లో చూసాం కదా, ఫస్ట్ మ్యాచే మనకి సర్ఫరాజ్ ఖాన్ 150 కొట్టాడు. సో మరి దాని తర్వాత చూసుకుంటే మరి ఎక్కడైనా సరే ఒక మంచి పర్ఫార్మెన్స్ వచ్చిందా? సో ఎక్కడా కూడా రాలేదు కదా. సో మరి ఒక్క మ్యాచ్ కొట్టినంత మాత్రాన దాని తర్వాత మిగతా మ్యాచ్లో కొట్టకపోతే ఆ ప్లేయర్ వల్ల యూజ్ లేదు. సో మరి ప్లేయర్ అంటే ప్రతి మ్యాచ్ ఆడాలా, కనీసం లేదు అంటే మరి ఆ సిరీస్లో చూసుకుంటే ఇంకొక 2 మ్యాచ్లు అన్నా, లేదంటే ఇంకొక ఒక ఇన్నింగ్స్ అన్నా సరిగ్గా ఆడినట్టయితే ఆటోమేటిక్గా పిక్ చేసుకునేవాళ్ళు. సో మరి ఒక్క మ్యాచ్ మాత్రం 150 కొట్టాడు కాబట్టి సో మాకైతే అంత నమ్మకం రాలేదు. సో మరి మేము ఏది చేసినా సరే మరి టీమిండియా భవిష్యత్తును ఉద్దేశించి మాత్రమే మేము ఏ నిర్ణయమైనా తీసుకుంటాం. సో ఈ డెసిషన్ అనేది చాలామందికి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. సో మరి మేము తీసుకున్న డెసిషన్ కరెక్ట్ అనేది మేము నమ్ముతున్నాం కాబట్టి సో ఈ డెసిషన్ తీసుకున్నాం అని చెప్పేసి అగార్కర్ కూడా చూడటం జరిగిందనమాట. ఏదైనా సరే మరి దీని గురించి మరి సర్ఫరాజ్ ఖాన్ని ఇంక్లూడ్ చేయకపోవడం అనేది సో మీరేమనుకుంటున్నారు దీని గురించి అనేది కింద కామెంట్ చేయండి.